మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో చేరవలసిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని తలస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సాయంత్రము మనం ధ్యానించేటువంటి అంశము మిరియామును దేవుడు క్షమించుట. మిరియామును దేవుడు క్షమించుట. 12వ అధ్యాయం ప్రారంభ భాగం చూద్దాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉన్నాడు కనుక అతను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను అతనికి విరోధముగా మాట్లాడిరి. మోసే ఉద్దేశం ఏంటి? మోసే స్థానం ఏంటి? మోసే స్థితి ఏమిటి? మోసే ఎన్నుకోబడిన విధానం ఏమిటి? మోసేని పిలిచిన దేవుడు ఎవరు? మోసేకి పనిచ్చిన దేవుడు ఎవరు? మోసే యొక్క ప్రోపగాండా ఏంటి? మోసే యొక్క అజెండా ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తే మోసేని ఎన్నుకున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. మోసేని పిలుచుకున్నవాడు సామాన్యమైన వాడు కాదు. పిలుచుకోబడిన పని కూడా సామాన్యమైన పని కాదు. పిలుచుకోబడిన పని ఏమిటి? ఇశ్రాయేలుని ఐగుప్తు చెరలో నుంచి విమోచించుట. విమోచన అనేది దేవుని చేతిలో నుంచే వస్తుంది. బైబిల్లో మనం విమోచన చూసేది 2 ప్రాధాన్యమైన విమోచనలు చూస్తాము. తన ప్రజలని బంధకములలో నుంచి విమోచించటం. ఏ బంధకం? మొదట్లో ఉన్న బంధకమేమో ఐగుప్తు బంధకంలో నుంచి, చెరబంధకంలో నుంచి వారిని విడిపించడం. రెండోసారి మరలా దేవుడు బంధకాల్లో నుంచి విమోచించడం. ఏ బంధకం ఇది? పాప బంధకములో నుంచి విడిపించడం. అక్కడేమో మోషేని ఎన్నుకున్నాడు దేవుడు, ఇక్కడేమో యేసుక్రీస్తుని ఎన్నుకున్నాడు దేవుడు. సో ఈ వ్యత్యాసం మనం గమనించినట్లయితే మోషే సామాన్యమైన వ్యక్తి కాదు. మోషే ఒక ప్రవక్త కాదు. మోషే ప్రవక్త అని మనం మాట్లాడుకుంటే ప్రవక్తకు మించిన వాడు. ఇక్కడ అదే రాయబడి ఉంటుంది ఈ 12వ అధ్యాయంలో. చూద్దాం. మోషే కూషు దేశం స్త్రీని పెళ్లి చేస్తున్నారని ఎవరెవరు కోపం వచ్చింది? అహరోనుకిను మిరియాముకి కోపం వచ్చింది. సరే, మోషే దైవజనుడు, కాసేపు దైవజనుడు అనే చెప్పుకున్నాం. ఈ దైవజనుడు ఎవరి ప్రణాళికలో వెళ్తున్నాడు? దేవుడి ప్రణాళికలో వెళ్తున్నాడు. ఈ దైవజనుడు ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు? దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఈ దైవజనుడికి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని మోషే ఇస్తున్నాడా? మిరియాము ఇస్తుందా? అహరోను ఇస్తున్నాడా? మిరియాము ఇస్తుందా? లేకపోతే ఇశ్రాయేలు పెద్దలు ఇస్తున్నారా? ఎవరు ఇస్తున్నారు? యెహోవా దేవుడు ఇస్తున్నాడు. మరి ఆయన వివాహం ఎవరి నిర్ణయం లేకుండా ఎందుకు తీసుకుంటాడు? అర్థమైందా మీకు? ఆయన వివాహం చేసుకున్నాడు, ఎవరి నిర్ణయం లేకుండా ఎందుకు చేసుకున్నాడు? ఈ మాట చదువుదాం. నిర్గమాకాండము 34వ అధ్యాయం 16వ వచనంలో, మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకుని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. సందర్భం మీకు అర్థమైంది కదా? ఇశ్రాయేలీల్లో కాకుండా బయట వారిని పెళ్లి చేసుకుంటే కనుక ఎలాంటి సంక్రమణ జరుగుతుందనంటే, వారి దేవుళ్లను వారి దేవతలను ఆరాధిస్తూ వారి దేవుళ్లతోనూ వారి దేవతలతోనూ వ్యభిచారం చేసే పరిస్థితిలో ఇశ్రాయేలు పడిపోతుంది. కాబట్టి మీరు చేయొద్దు. ఇక్కడ ఒక సమస్య మళ్ళీ మనకు వచ్చింది. దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు. యోసేపుని ఎన్నుకున్న తర్వాత యోసేపుని ఏ దేశం పంపించాడు? ఐగుప్తు దేశంలో యోసేపు ఎవరిని పెళ్లి చేస్తున్నాడు? సరే, ఇశ్రాయేలు పెళ్లి చేస్తున్నాడా? ఐగుప్తు స్త్రీనే పెళ్లి చేస్తున్నాడు. నాకు కావాల్సిన ఆన్సర్. ఐగుప్తు స్త్రీ పెళ్లి చేస్తున్నాడు. ఇప్పుడు ఐగుప్తు స్త్రీని పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమా కాదా? నడిపించిన వాడు ఆయనే, దాన్ని ఆర్కెస్ట్రేట్ చేసిన వాడు ఆయనే, దాని ముందుండి ఆయన ప్రూవ్ చేసిన వాడు కూడా ఆయనే. ఇప్పుడు మోసే విషయంలో మోసే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. దేవుని చిత్తం లేకుండా ఏం చేస్తాడు? దేవుని దగ్గర నుంచి ఆజ్ఞలు తెచ్చినవాడు, దేవుని దగ్గర నుంచి ధర్మశాస్త్రం తెచ్చి జనాలకు బోధించేవాడు. ఇప్పుడు దేవుని చిత్తం లేకుండా తన జీవితంలో ఈ వివాహం ఎట్లా చేసుకోగలడు? సామాన్యులకి ఇది అర్థం కాకపోయినా పర్లా. ఎవరికి అర్థం కాలేదు? అహరోనుకిను మిరియాముకి అర్థం కాలేదు. వారు అంటున్న మాట చూడండి ఇక్కడ 12వ అధ్యాయం 2వ వచనంలో, వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా? ఇప్పుడు చెప్పండి. వీళ్ళు అంటున్నారు వీళ్ళకి కోపం వచ్చింది. మోసే దగ్గర నుంచి దూరంగా వచ్చారు, దూరంగా వస్తే వచ్చారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న మాట, మనం మాటతో చేసేటువంటి తప్పులు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి. ఏమన్నారు?
మోసే ఒక్కడితో మాట్లాడాడు ఏంటి దేవుడు? మేము మాట్లాడలేమా? నేనేమో ప్రవక్తిని, మా తమ్ముడేమో మోసే రోడ్డు పూరా, వాడంతటి వాడు. నేను లేకపోతే, నేను కనుక ఆ జమ్ము పెట్టి వెనకాల వెళ్ళకపోతే బతికేవాడు మోసే? బ్రతికేవాడు కాదు. వీడెవడు? నా తమ్ముడు. అహరోను కూడా ఏమనుకుంటున్నాడు? వాడు నత్తోడు. నేను మాట్లాడకపోతే మాట్లాడగలడా? నేను సహాయం లేకపోతే, దేవుడు నన్ను సహాయం లేకపోతే మాట్లాడగలిగేవాడా? వీరు ఇక్కడ చేస్తున్న నిన్న మోసేకి వ్యతిరేకమైన నింద కాదు. మీరు ఇక్కడ మాట్లాడుతున్న మాట మోసేకి వ్యతిరేకమైన మాట కాదు. ఎవరికి వ్యతిరేకమైన మాట్లాడుతున్నారు చూడండి. మోసే చేత మాత్రమే మాట్లాడించగలడా ఏంటి దేవుడు? మేము లేవా? మనం చేసేటువంటి భయంకరమైన తప్పిదం అంటే దేవుడు క్షమించలేనటువంటి తప్పిదం. ఒక సందర్భం వచ్చింది, మీతో నేను పంచుకుంటున్నాను. అయ్యగారు ఎట్లా మాట్లాడుతున్నారు, ఫాదర్లు ఎట్లాగే మాట్లాడతారు అనుకోవద్దు. చెప్పాల్సిన అవసరం నాకు ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం మీకు. ఒకనొక కాలంలో, ఒక 5-6 సంవత్సరాల క్రితం, పాస్టర్లందరేమో బ్యాచులర్ ఆఫ్ డివినిటీ అనే ఒక కోర్స్ చేస్తారు. ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెమినరీలో ఉండి చదువుకోవాలి. సెమినరీ అంటే 5 సంవత్సరాలు అన్నిటినీ విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ తీసుకోవడానికి. కేవలం బైబిల్ ట్రైనింగ్ అని అంటారు, అది నిజం కాదు. బైబిల్ ట్రైనింగ్ కాదు, డివినిటీ ఈజ్ బియాండ్ బైబిల్ ట్రైనింగ్. అక్కడ ఉండి మాకు నేర్పించేటువంటి సబ్జెక్ట్స్లో ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ బేసిక్ నేర్పిస్తారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏకి ఇది డైరెక్ట్గా అప్గ్రేడ్ చేసుకునేంత స్టాండర్డ్ ఉంటుంది ఆ సబ్జెక్టు. అంత మాత్రమే కాదు, కొన్ని వేల పుస్తకాలు చదవాల్సి వస్తుంది, థీసిస్ రాయాల్సి వస్తుంది. ఇవన్నీ చేసి లోకంలో ఉన్న ఉద్యోగాలన్నీ గొప్పలు కాదని ఎంచుకొని, లోకంలో ఉన్నటువంటి డబ్బంతా గొప్పది కాదని ఎంచుకొని, లోకంలో ఉన్నటువంటి స్టాండర్డ్ గొప్పది కాదని ఎంచుకొని, నాతో పాటు చేసినటువంటి డిగ్నిటీలో నేను బీటెక్ చదువుకుని వెళ్ళా, ఎంటెక్ చదువుకున్నవాడు, ఇన్ఫోసిస్లో ఉద్యోగాలు చేసేటువంటి వాడు, లక్షల జీతాలు ఇచ్చేటువంటి వాడు విడిచిపెట్టి సేవకు వచ్చాడు. సేవకు వచ్చిన తర్వాత తిరిగి సేవలోకి, డైసిస్లోకి వచ్చిన తర్వాత మాకు దక్కేటువంటి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఇక్కడ వయసు ఎంత? డెఫ్టోడు మనకు వాక్యం చెప్తానికి ఎన్నేళ్ళ నుంచి ఉన్నాం ఈ ఊళ్ళో? ఎన్నేళ్ళ నుంచి మన గుడికి వెళ్ళినా మనకు వాక్యం తెలీదా? ఎంతకాలం నుంచి ఎంతమంది అయ్యారు మనకు వాక్యం చెప్తున్నారు, వీడెంత పరిచయగాడు అనుకునేవాళ్ళు ఉన్నారు. పైనుంచి వచ్చేటువంటి గౌరవం తక్కువ ఉంటుంది, సంఘం నుంచి వచ్చేటువంటి గౌరవం తక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాచులర్ ఆఫ్ క్రిస్టియన్ స్టడీస్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఉందని, అంటే మీరు కూడా వెళ్ళి అప్లై చేసి రాసుకోవచ్చు. డిగ్రీ చదివిన వాళ్ళందరూ డిస్టెన్స్లో, అంటే ఎక్కడి నుంచి మీ ఇంటి నుంచి వెళ్ళి చదువుకుని చక్కగా రాసుకోవచ్చు. అలాగా ఒక ఆవిడ బ్యాచులర్ ఆఫ్ క్రిస్టియన్ స్టడీస్ చేసి వచ్చిన తర్వాత ఆవిడ ఒక మాట ఉంది. ఒక పాస్టర్ దగ్గర ఇట్లాగే బాగా చదువుకున్నటువంటి స్టూడెంట్ దగ్గరికి వచ్చి, ఏంటి గొప్పతనం నీకు నాకు ఏంటాడా? నువ్వు చదువుకుందే నేను చదువుకున్నా, నువ్వు చేసిందే నేను చేశాను. ఏమండి, యాజకత్వము చదువుకున్నటువంటి బైబిల్ స్టడీ రెండు ఒకటేనా? ఈరోజు అడుగుతున్నాను. మోసే విషయంలో కూడా చేసినటువంటి తప్పిదం. మిరియాము ఎవరు? ప్రవక్త. అహరోను ఎవరు? యాజక వంశంలోని అంకురార్పణలో మొదటి చిగురు ఆయనే. వీళ్ళిద్దరూ గొప్పవాళ్ళే, ఏమీ తేడా లేదు, ఏమీ తప్పిదం లేదు. కానీ వాళ్ళన్న మాట దేవునికి వ్యతిరేకంగా ఏం మాట్లాడారు? ఆయన నిలబెట్టుకున్నటువంటి దైవజనుడిని వాడు ఏ పాటి వాడు అని అంటున్నారు. ఈ మాట చాలా 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 తప్పిదమైంది. వాడు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన, మేము పలికినామా? మా వల్ల కాదా? మేము మాట్లాడలేమా? చాలా చోట్ల సంఘానికి వ్యతిరేకంగా, దైవజనుడికి వ్యతిరేకంగా ఇట్లాంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఆయన చెప్తాడు వాక్యం, మేము చెప్పలేమా? ఆయన మాత్రమే నిలబడతాడు, మేము నిలబడలేమా అని అంటే, దేవుడు ఎవరికి దేవుని యొక్క ఆత్మ ఇస్తాడో వాళ్ళందరూ మాట్లాడవచ్చు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోసే దైవజనుని యొక్క నడిపింపు వేరు, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తి వేరు, అక్కడ ఉన్నటువంటి అహరోను యాజకత్వం వేరు. అది మనం కింద చూద్దాం. చూడండి, యెహోవా ఆ మాట వినడు. మనం చాలాసార్లు చాలా మాటలు అంటూ ఉంటాం, ఊరినే దాటేస్తూ ఉంటాం, తెలియకుండా కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎవరు వింటారు ఆ మాట? ఎవరు వింటారు చెప్పండి?
యెహోవా ఆ మాట వినను. యెహోవా ఆ మాట విని వెంటనే ఆయన తీర్పిస్తున్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిగిలిన సాత్వికుడు. ఈ మాట చాలా 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 శ్రేష్టమైన మాట. ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాం, భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికమైన వాడు ఎవరు? మోషే. ఎవరన్నారు ఈ మాట? మోషే చెప్పుకున్నాడా? బ్యానర్ మీద వేయించుకున్నాడా? ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అని. భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు మోషే మాత్రమే. ఎందుకని మాట వచ్చిందంటే, మోషే విడిచిపెట్టాడు. అక్కన్న మాట తెలుసు, అన్నన్న మాట తెలుసు, వీళ్ళు తిట్టుకుంటున్నారన్న మాట తెలుసు, ఈయన పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయ్యారన్న మాట తెలుసు. తెలిసి కూడా నెమ్మదిగా ఉండేటువంటి లక్షణము మోషేకి మాత్రమే ఉన్నది. మోషే గురించి మరలా ఆ మాట మళ్ళీ చదువుతాం చూడండి. భూమి మీద ఉన్నవారందరూ మిగిలి సాత్వికుడు. హిబ్రూ భాషలో, హిబ్రూ బైబిల్లో దీని యొక్క తర్జుమా ఇంకొకలాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, నా భూమి అంతటినీ తీసుకొచ్చి ఆయన చేతిలో పెడితే ఒక్క పుల్లులోకుండా తిరిగి నాకు అప్పచెప్పగలిగినటువంటి స్టీవర్డ్ ఆయన. స్టీవర్డ్ అంటే గృహ నిర్వాహకుడు ఆయన. ఎవరిని అప్పచెప్పాడు దేవుడు? ఇశ్రాయేలీయులను అప్పచెప్పాడు. దేవుడు ఒక సందర్భంలో ఆయన కోపం వచ్చి, మీ యొక్క పరిస్థితిని బట్టి, మాట వినని తరాలను బట్టి బంగారు దేవుడు తయారు చేసుకున్నందుకు మొత్తం అందరిని లేపేద్దామని అనుకుంటే ఆయన ఏమంటాడు? అయ్యా, బ్రతికించయ్యా వాళ్ళని, నీ పిల్లలే కదా వీళ్ళు. నేను మనం చదువుకున్నాం మాట, ఆదివారం కూడా చెప్పాను. ఆ ఆలోచనను బట్టి యెహోవా సంతాపపడెను అనేటువంటి మాట మీకు చెప్పాను. ఆయన సంతాపపడేంతగా ఆయనకి ఆయన ప్రజలను గుర్తు చేసేంత గృహ నిర్వాహకుడు ఆయన. అందుకనే ఆయన చాలా మిక్కిలి నెమ్మదివాడు, తన గృహమంతటిలో సాత్వికమైన వాడుగా ఆయన ఇక్కడ కనపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన విన్నాడు, హృదయాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాడు. ముగ్గురు ప్రత్యక్ష గుడారంలో రమ్మని వాళ్ళని చెప్పిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యెహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం మీద నిలిచి ఆరోను మిరియాలను పిలిచాను. వారిద్దరూ లాగా నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవాను నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. బాబు, మీలో ప్రవక్త ఉన్నారు, మీ ప్రవక్తలతో ఉన్నప్పుడు నేను ఎట్లా మాట్లాడతాను? కళల ద్వారా మాట్లాడతాను, దర్శనాల ద్వారా మాట్లాడతాను. కానీ మోషే సామాన్యమైన వాడు కాదు. నేను మోషేతో అట్లా మాట్లాడానా, ఎట్లా మాట్లాడాను అని అంటాడు. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నేను ఘోరభావముడితో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటం మీరేలా భయపడలేదు? దైవజనుడికి భయపడాలా, భయపడవద్దా? ఇక అడగడం వరకునే కాదు, భయము ఇన్ ద సెన్స్ ఇక్కడ గౌరవం. మోషేకి మీరు ఎందుకు గౌరవించలేకపోయారు? మోషేకి నేను ఇచ్చిన స్థానం మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? నేనే నా సేవకుడైన మోషేని ఈ స్థాయిలో పెట్టారు. మీరు ఎక్కడ పెట్టారు? మీరు ఎక్కడ పెట్టారు? వాడు నా తమ్ముడే కదా, నేను బతికించింది ఈయనే కదా, ఈడంత అని వాళ్ళు చెప్పుకున్నారు కదా. నేను మీతో అయితే కలవలతో మాట్లాడతాను, మీతో అయితే భావాలతో మాట్లాడుతున్నాను. కానీ మోషేతో నేను ఎట్లా మాట్లాడతాను? మోషేతో నా మాట ఎట్లాంటిది? ముఖాముఖిగా, నా నోటి నుంచి. ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది, మౌత్ టు మౌత్ అని. నా నోటి నుంచి ఆయన నోటికి అందిస్తాను. ఎప్పుడైనా పక్షులను చూసారా? పక్షులు పిల్లల్ని పెంచుకునేటప్పుడు ఎట్లా పెంచుకుంటాయి అంటే, అవి పసివిగా ఉన్నప్పుడు అవి ఆహారం తీసుకోలేవని తెలిసి ఈ తల్లి వెళ్ళి చక్కగా ఏ పురుగునో పుట్రనో తీసుకొస్తుంది. తీసుకురాగానే నోరు బాగా తెరిచి ఉంచుతాయి. ఈ నోరు బాగా తెరిచి ఉంచినప్పుడు ఆ నోట్లోనికి డైరెక్ట్గా తల్లి దించుతూ ఉంటుంది. వెంటనే ఆహారాన్ని అందుకుని ఇవి బలపడతా ఉంటాయి. వాక్యము చెప్పేటువంటి ప్రతి దైవజనుడు కూడా చేసేటువంటి ప్రార్థన ఏమిటంటే, నా నోటిని నీ బోరగా వాడుకోమని. అంటే అర్థం ఏంటంటే, నేను నోరు బాగా తెరుస్తాను, నా మాట కాదు, నీవే నీ మాటని నా నోటిలో నుంచి నింపి నా నోటి ద్వారా నీ జనులు వినటానికి ప్రయత్నం చేయడానికి సహాయం చేయ. అది దేవుని యొక్క వాక్కు. అలా డైరెక్ట్గా మోసే మాట్లాడుతున్నాడు. నేను ముఖాముఖిగా మాట్లాడిన వాడిని, నాతో ముఖాముఖిగా చూసిన వాడు ఆయనే, నాతో సంభాషణ చేయగలిగిన వాడు ఆయనే. నీతో అయితే నేను కళల ద్వారానో భావముల ద్వారానో నేను చెప్తున్నాను, కానీ
అంత స్థాయి, అంత స్థితి, అంత హెచ్చింపు నేను ఆయనకి ఇస్తే తనను తాను తగ్గించుకుని సాత్వికుడిగా, నెమ్మది కలిగిన వాడుగా మోసే ఉన్నాడు. మీరేలా ఆయనకి గౌరవం ఇవ్వలేదు? మీరు ఎందుకు ఆయనకు భయపడలేదు? ఆయన స్థితి మీరెందుకు తగ్గించారు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అందును బట్టి మోసే కోపడ్డా? మోసే కంప్లైంట్ చేశాడా? అయ్యా చూడయ్యా అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, నన్ను అసలు లెక్కే చేయట్లేదు అని అన్నాడా? దేవుడు అతని స్థితిని చూసి యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను, మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తివేయబడను. ఏమండి, ఎప్పుడైనా మేఘం ప్రత్యక్ష గుడారంలో నుంచి ఎత్తివేయబడిన సందర్భం ఉందా అప్పుడు దాకా? ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వారికి తోడుగా ప్రత్యక్ష గుడారంలో వారితో వచ్చి నివసిస్తూ వారికి సమీపంగా ఉన్నవాడు. వీరు కోపము తెప్పించేసరికి ఎవరు తెప్పించారు? సామాన్య ప్రజల? దేవుడిని అడిగిన వారే, దేవుడిని తెలుసుకున్న వారే, దేవుడు బాగా అవగాహన ఉన్నవారే. ఎందుకు వచ్చింది వీళ్ళ కోపం అంటే, వీరు అనుకున్న పని మోసే చేయలేదు, వీరు అనుకున్న చిత్తము మోసే జరిగించలేకపోయాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, తెల్లని కుష్టు గలదాయన ఆ ప్రత్యక్ష గుడారం మీద ఎత్తబడినప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనపడెను. వెంటనే ఆమె ఇంక చూశాడు. ఆమె శరీరం అంతా తెల్లగా, హిమములాగా, స్నోలాగా, మంచులాగా తెల్ల తెల్లగా పొడలు వచ్చేసినాయి, మచ్చలు వచ్చేసినాయి. ఇక్కడ దీని అర్థం ఏమిటి? ఆ కాలంలో, ఆ ప్రపంచంలో భయంకరమైన వ్యాధి ఏదైనా ఉంటే అది కుష్ఠరోగమే. అది పాపానికి సాదృశ్యం. ఒక ప్రవక్తి, దేవుని గురించి మాట్లాడేటువంటి ఒక స్త్రీ, దేవుడి గురించి మాట్లాడేటువంటి ఒక దైవజనురాలు చేసినటువంటి చిన్న తప్పిదం వలన ఏమొచ్చింది? ఘోరమైన పాపము చేసే వారికి వచ్చేటువంటి కుష్ఠరోగం తన శరీరం మీద వచ్చింది. అంటే ఇక్కడ మోసే అక్కే కదా అని దేవుడు వదిలిపెట్టాడా? మోసే అక్కే కదా అని దేవుడు వదిలిపెట్టాడా? ప్రవక్తే కదా అని వదిలిపెట్టాడా? దేవునికి నువ్వైనా ఒకటే, నేనైనా ఒకటే. ఆయన తీర్పు న్యాయబద్ధమైన తీర్పు. సరే, ఇక్కడ ఇంకొక వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ సగము మాంసము క్షీణించిన శిశుశవములే ఆమెను ఉండనీకుమని మోసేతో చెప్పాడు. వెంటనే అహరోను ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, మేము జ్ఞానము లేని వారము, మేము తెలివిహీనులము, మా తప్పిదం వలన, మా ఘోరమైన పాపం వలన ఇదిగో అక్కకి ఈ పాపం వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, అక్కను బట్టి క్షమించుమని క్షమాపణ వేడుకుంటున్నాడు. ఈ బుద్ధి ఎలాంటి బుద్ధి అని అంటే, విజ్ఞాపన చేసేటువంటి బుద్ధి, విజ్ఞాపన చేసేటువంటి బుద్ధి. అహరోనుకి విజ్ఞాపన చేసేటువంటి బుద్ధి ఉన్నది. ఎవరు అహరోను? యాజకుడు. యాజకుని ఉండాల్సినటువంటి లక్షణము, సంఘానికి ఉండాల్సినటువంటి లక్షణము, క్రైస్తవులకు ఉండాల్సినటువంటి లక్షణము విజ్ఞాపన చేసేటువంటి లక్షణం. విజ్ఞాపన అంటే ఏంటి? అయ్యా నా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచు, నాకు మంచి కారు ఇవ్వు. నా గురించి నేను చేసుకునేది విజ్ఞాపన ప్రార్థన కాదు. ఇదివరకు మేము కాలేజీలో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తే విజ్ఞాపన ప్రార్థనలు చేసేవాడు. విజ్ఞాపన ఇవ్వమనగానే ఒక్కొక్క లెటర్లు వచ్చాయి, మాకు ర్యాంకులు రావాలి, మార్కులు రావాలి. అరే పాదిరులకే అర్థం కావట్లేదు విజ్ఞాపన అంటే ఏంటో. విజ్ఞాపన శ్రమలో ఉన్న ఇతరుల కొరకు మనం చేసేటువంటి ప్రార్థన. విజ్ఞాపన పరిస్థితి బాగాలేని ఇతరుల గురించి మనం చేసేటువంటి ప్రార్థన. విజ్ఞాపన అవతలి వారి అవసరం నిమిత్తము నువ్వు దేవుణ్ణి వేడుకునేటువంటి వేడుకోలే విజ్ఞాపన. మోసే విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమె ప్రాణము కొరకై, ఆమె తప్పిదము కొరకై, ఆమె ఒప్పుదల కొరకై. క్షమాపణ గురించి విజ్ఞాపన చేయొచ్చు, ఆరోగ్యము గురించి విజ్ఞాపన చేయొచ్చు, హృదయస్థితి గురించి విజ్ఞాపన చేయొచ్చు, బుద్ధి మారడం కోసం విజ్ఞాపన చేయొచ్చు. అదంతా ఇక్కడ అహరోను చేస్తున్నాడు. మనందరికీ తెలుసు, లేవియా కాండము 13వ అధ్యాయంలో, తీయక్కర్లేదు నేను చెప్పాను కదా మీకు, కుష్ఠరోగి గురించి మనం మాట్లాడుకున్న మార్కు సువార్త 1వ అధ్యాయంలో. ఈ మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఉన్నదే లేవి కాండం 13వ అధ్యాయంలో
అక్కడ రాయబడి ఉన్నది, ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వారు వెళ్ళి యాజకునికి కనపరుచుకుని యాజకుడు చెప్పేంత వరకు కూడా పాళెము బయట ఉండాలి. ఇప్పుడు కుష్ఠరోగం వచ్చింది ఎవరికి? మిరియాముకి. ఇప్పుడు కుష్ఠరోగం మిరియాముకి వచ్చింది కాబట్టి మిరియాము ఎక్కడ ఉండాలి? పాళెము బయట ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలి? 7 రోజులు ఉండాలి. ఆమె లోపలికి వచ్చేంత వరకు కూడా ఇశ్రాయేలీయులు అక్కడి నుంచి లేచి బయలుదేరి కదలలేదు. వారు బయలుదేరని వారైరి అని రాయబడి ఉంది అక్కడ. అంటే మిరియాము నిమిత్తము మొత్తం ఇశ్రాయేల్ నేషన్ అంతటిని, ప్రజలంతటిని, దేశమంతటిని ఆయన ఆపేసి వేశాడు. ఇక్కడ ఎవరిది తప్పిదము? ఎవరిది తప్పిదము? మిరియాము చేసినటువంటి తప్పిదం, అహరోను చేసినటువంటి తప్పిదం. ఈ తప్పిదము దేని వలన వచ్చిందండి? గర్వము. మిరియాముకి గర్వం వచ్చింది. నేను ప్రవక్తని కదా. అహరోనుకి గర్వం వచ్చింది. వాడితోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడలేడు ఏంటి దేవుడు? గర్వం. వాడే ప్రార్థన చేయాలా? మేము చేయలేమా? ఆమె పాట పాడాలా? మేము పాడలేమా? అమ్మ ఎవరు నొచ్చుకోవద్దు, మన గురించి కాదు, వేరే సంగతి చెప్తున్నాను. నేను ఒక చర్చ్లో నేను పనిచేసేటప్పుడు కోయర్ బాగా ఉంటుంది అక్కడ, చక్కగా మంచి కోయర్ అది. కానీ కోయర్లో ఒక సమస్య, కొన్నిసార్లు పాటలు వినపడవు మాకు. ఎందుకు అని అంటే, ఆ పాట పాడే వాళ్ళలో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. ఆవిడ్ని గనక ఎత్తుకోలేకపోతే, ఆ కోయర్లో ఎంతమంది యవనస్తులు యవనరాండ్రు ఉన్నా పొరపాటున వాళ్ళు పాట ఎత్తుకున్నారంటే ఆమె పాడదిక. ఆ రోజుకి పాస్టర్కి శ్రమ, పాట వినపడదు. అందుకని ఈ బాధ ఎందుకు వచ్చిందని చెప్పి ఆమె సౌండ్ కొంచెం పెంచి ఉంచుతారు, మిగతా వాళ్ళందరినీ తగ్గిస్తారు. ఇప్పుడు పాడేసరికి ఎవరు వినపడుతుంది? ఆమెదే. ఆమె హృదయంలో ఉన్నదేంటి? వీళ్ళు పాడతారా? వీళ్ళెంత నా ముందు. సంఘములో ఉండకూడని భయంకరమైనటువంటి చెడ్డ లక్షణం. సంఘములో ఎవరైనా ఉన్నా, ఈరోజు తెలియకుండా మీ హృదయంలో అది ఉన్నా, ఈరోజు తెలియకుండా నా హృదయంలో అది నాకున్నా, మనము ఈరోజు దీన్ని విడిచిపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మిరియాముకుంది. మిరియాము ప్రవక్తే కావచ్చు, అహరోను యాజకుడే కావచ్చు, కానీ వాళ్ళు చేసినది దైవజనులకు విరోధముగా చేసినటువంటి కార్యము. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి కూడా వారు దూషించారు. వాళ్ళతోనే మాట్లాడిస్తాడా? వాళ్ళకే ఇస్తాడా? ఇది కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు. ఆ అమ్మాయి ఇంట్లోనే దీవెనలు ఉండాలా? ఈ అంకుల్ ఇంట్లోనే దీవెనలు ఉండాలా? వాళ్ళకు మాత్రమే ఆశీర్వాదాలు రావాలా? వీళ్ళకు మాత్రమే ఆశీర్వాదాలు రావాలా? మాకు రావద్దా? అంటే దేవుడు ప్రతి వారికి వారి వారి సమయం బట్టి, వారి వారి స్థితి బట్టి, వారి వారి ఆత్మీయ పరిస్థితి బట్టి, వారి వారి జీవన విధానాన్ని బట్టి వారికి ఎంత అవసరమో అంతే దేవుడు ఇస్తాడు. పక్కన వాళ్ళని చూసి వాత పెట్టుకునేటువంటి లక్షణం చేసుకుంటే ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఆమె గర్వమును బట్టి, ఆమె అహంకారమును బట్టి ఆమెకు వచ్చింది ఏంటది? కుష్ఠరోగం వచ్చింది. ఇంకో మాట అంటున్నాడు చివరి భాగంలో మనం చూస్తే, మోషే ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే మోషే క్షమాపణ కలిగినటువంటి హృదయం కలిగిన వాడే ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. అంటే దీని అర్థం ఏంటి? ముఖం మీద తండ్రి ఉమ్మేయటం ఏంటి? సిగ్గుపడటం ఏంటి? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 9వ వచనములో, ఏదైనా తీర్పు వచ్చినప్పుడు ఆ పెద్దలు చూస్తుండగా అతని దాపున పోయి అతని కాలు నుండి చెప్పు ఉడదీసి అతని ముఖం ఎదుట ఉమ్ము వేసి తన సహోదరుని ఇల్లు నిలపని మనుష్యునకు ఇలాగూ చేయబడినని చెప్పవలెను. ఇది ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి మాట. ఎవరైనా తప్పు చేస్తే ఉమ్ము వేసి ఈ రీతిగా అవమానపరిస్తే పెద్దలలో తీసుకువెళ్ళిపోయి పాళెం అవతల వాడు పడిపోవాలి. వాడికి లోపలికి రావడానికి అర్హత లేదు. నీ తండ్రి గనక నీ మీద ఉమ్మి వేస్తే అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, నిన్ను గనక సభలలోకి ఈడ్చుకు వెళ్ళి ఈ పని గనక చేసుంటే, మోసే గనక దేవా ఏంటి పరిస్థితి, నన్నిళ్ళు అంటమేంటి, నువ్వు వచ్చేళ్ళ సంగతి ఏంటో చూడు అని అంటే ఏమయ్యేది? అయ్యేదా లేదా? అన్నాడా మోసే? అనలా. ఆమె నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రీతిగా గనక అసలు నిజంగానే జరుగుంటే ఒక 7 రోజులు బయట ఉంటుంది కదా, అప్పుడు బయట ఉండాల్సిన అవసరం ఏదో, అప్పుడు బయట ఉండేటువంటి పనిష్మెంట్ ఎలా పొందుకుంటుందో ఆ పనిష్మెంట్ ఇప్పుడు తన జీవితంలో పొందుకోవాలి.
మనం తప్పు చేసినప్పుడు దేవుడు కరెక్ట్ చేస్తాడు. ఆ కరెక్షన్ ఒప్పుకోవడం కూడా కావాలి, ఆ దండింపును ఒప్పుకోవడం కూడా రావాలి. మిరియాము జీవితంలో తప్పు చేస్తే, మోసే ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడు? నో 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 నో, నథింగ్ డూయింగ్. 7 రోజులు అందరిలాగే, అందరికి వస్తే ఏం జరుగుతుందో అదే ఈమె జీవితంలో కూడా జరగాలి. దీనివల్ల జరిగేది ఏమిటి? 2 విషయాలు. మోసే కుటుంబం కాబట్టి, అహరోను కుటుంబం కాబట్టి, ప్రవక్త కాబట్టి దేవుడు క్షమించాడు. దేవుడు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి దేవుడు కాదు. దేవుడు ఎక్కడా కూడా తన మన పర అనేటువంటి భేదాలు చూపించేటువంటి దేవుడు కాదు. ఒకవేళ ప్రజలు కూడా ఇట్లాగే అనుకుంటే, ఇప్పుడు ప్రజలకు ఏం భయం వస్తుంది? అరే, దైవజనులే ఇంత శిక్ష పొందుకుంటే మనం ఆ స్థితిలో ఉంటే మనం ఏమైపోయేవాళ్ళమో అనే భయం వారికి కలుగులాగన ఇది అంతా జరిగింది. సో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకో 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. వి నీడ్ టు యాక్సెప్ట్ డివైన్ అథారిటీ. దైవీకమైనటువంటి భయాన్ని, దైవీకమైనటువంటి ఆలోచనని, దైవీకమైనటువంటి నిర్ణయాన్ని ఎప్పుడు ఎవరు కాదనే వాళ్ళుగా ఉండకూడదు. దైవికమైన నిర్ణయం కొరకు కనిపెట్టి ఉండాలి. 2వది, గర్వము మనందరినీ ఎప్పటికైనా పడేస్తుంది. అది ఏ రకమైన గర్వమైనా. నేను ప్రార్థన బాగా చేయగలను నువ్వు అనుకున్నా, నేను బాగా భక్తిపరురాలని, భక్తిపడినని నేను అనుకున్నా, నేను వాక్యం బాగా చెప్పగలనని నేను అనుకున్నా, నేను ప్రార్థన చేస్తే చాలామంది స్వస్థపరచబడుతున్నారు, నాకు మించినోడు లేడని నేను అనుకున్నా, నాకు మించినటువంటి పాదిరి ప్రపంచంలో లేడని నేను అనుకున్నా. ప్రతి వారికి వారి వారి ఆత్మీయ, ఆధ్యాత్మిక, యహలోక గర్వాలు చాలా ఉంటాయి. వీటన్నిటిని మనం పక్కన పెట్టుకోలేకపోతే ఖచ్చితంగా శిక్ష పొందుకోవాల్సిన వారంగానే ఉంటాం. సో మనము అర్థం చేసుకోవాల్సింది, అవతల వాడి పిలుపును మనం ఎప్పుడు హేయంగా ఉంచకూడదు. అవతల వాడి పిలుపును హేయంగా ఉంచడం అంటే ఏమిటి? దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు. వాడు నిన్నటిదాకా పనిహిమాలినోడు కావచ్చు, వాడు నిన్నటిదాకా నీ చుట్టూ తిరిగినవాడు కావచ్చు, వాడు నిన్నటిదాకా మీ దగ్గరే ఉన్నవాడు కావచ్చు. కానీ ఈరోజు దేవుడు అతన్ని హెచ్చించి పాదిరిగా చేసి ఉన్నతమైన స్థితిలో దేవుని వాక్యం చెప్పడానికి పంపిస్తే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఆడు మా తెలీదా ఏంటండి, మొన్నటిదాకా ఆడు చేసిన పనులు మామూలుగా, ఇప్పుడంటే పాదిరి అయ్యాడు. ఆల్రెడీ దేవుడు అతన్ని హెచ్చించి స్థాయి మార్చిన తర్వాత, దేవుడే క్షమించిన తర్వాత క్షమించపోవటానికి నువ్వెవరు? దేవుడే అతని స్థితి మార్చిన తర్వాత క్షమించపోవటానికి నువ్వెవరు? దేవుడు క్షమిస్తున్నాడు, క్షమించలేని హృదయం ఎవరిది? దేవుడు క్షమించాడు, క్షమించలేని హృదయం ఎవరిది? మిరియాముది. క్షమించలేనప్పుడు ఏం జరుగుతుంది? ఆమెకి ఎట్లా కుష్టు వస్తుందో అదే కుష్టు మనకు కూడా వస్తుంది. కుష్టు అంటే కుష్టే రావక్కర్లేదు, భయంకరమైన చెప్పుకోలేనటువంటి పరిస్థితులు దేవుడు మనల్ని తీసుకువెళ్ళి దాని ద్వారా దేవుడు మనల్ని డిసిప్లైన్ చేయవచ్చు. కాబట్టి దేవుని యొక్క క్షమాపణ మనం అర్థం చేసుకుంటే మనము సరి అవుతూ ఉంటాం. 2వది, ఇక్కడ ఇంకొక వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు, విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి. ఈ విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి యొక్క బుద్ధి ఎలా ఉంది అని అంటే, ఈ విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి యొక్క బుద్ధి నాకెందుకు వచ్చింది, నాకేంటి బాధ, అందామా వచ్చిందామకి నాకేంటి బాధ అనుకోలే. నిజమైన యాజకునికి ఉండాల్సినటువంటి లక్షణం ఉంది. విజ్ఞాపన చేశాడు, దేవా క్షమించుము అని అడిగాడు. మిరియాము ఎవరికి వ్యతిరేకంగా తప్పిదం చేసింది? దేవునికి వ్యతిరేకంగా. అలాగే ఇంకొకళ్ళు ఎవరు? మోసేకి వ్యతిరేకంగా. మిరియాము మోసేకి వ్యతిరేకంగా తప్పిదం చేస్తే ప్రార్థన చేసింది ఎవరు? మోసేనే ప్రార్థన చేశాడు. అహరోను వేడుకున్నాడు, మోసే ప్రార్థన చేశాడు. మోసే చేసినటువంటి ప్రార్థన, మనం ఎవరి పట్ల అయితే మనం తప్పిదం చేస్తామో వారు మన కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు మనకు ధైర్యం ఉందా? మనం ఎవరి పట్లైనా తప్పిదం చేస్తే వెళ్ళి, అయ్యా నన్ను క్షమించి నా కొరకు ప్రార్థన చేయమని. క్షమాపణ అనేది మనం రోజు నేర్చుకున్నప్పుడు రోజుకొక విషయం మనకు తెలుస్తూ ఉంది కదా క్షమాపణలో. ఇది మనం తెలుసుకుని క్షమించబడితేనే పరలోక రాజ్యపు వారసులుగా అవుతాం. క్షమాపణ లేని వారిగా, హృదయంలో ఇంకా కుళ్ళు, కుతంత్రము, చెడు ఉంచుకున్న వారమైతే క్రైస్తవులము అని పిలువబడటానికి కూడా మనం ఏ రీతిగా కూడా అర్హత లేని వారు.
స్టెయిన్స్, గ్లాడీ స్టెయిన్స్ ఫ్యామిలీ గురించి మీకు తెలుసు కదా. గ్రహం స్టెయిన్స్ గారిని లెప్రసీ హీల్ చేయడానికి ఆయన కుటుంబం అంతటిని తీసుకుని బయలుదేరి వెళ్తే, ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళి భాష నేర్చుకుని వాళ్ళకు భాష నేర్పించి ప్రార్థన చేసి వారికి బైబిల్ చెప్పి వారి కురుపులను వారి గాయాలను కట్టి ఆయన వారికి అంత సేవ చేస్తే, ఒక రాత్రిపూట ఆయన వ్యాన్లో బయట పడుకున్నప్పుడు ఆయన్ని ఆయన పిల్లల్ని సజీవంగా కాల్చివేసినప్పుడు క్షమాపణ చెప్పింది ఎవరో తెలుసా? ఆయన భార్య. ఇట్స్ ఓకే, ఐ ఫర్గివ్. నా స్థాయిలో దేవుడు ఉంటే, ఇఫ్ దెర్ ఇస్ జీసస్ ఇన్ మై ప్లేస్, ఆయన క్షమించేవాడు. నేను కూడా అలాగే క్షమిస్తాను. ఈరోజు నువ్వు నేను క్షమించగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నామా? ఈ క్షమాపణ లేనిదే మన జీవితం నాశనం అయిపోతూ ఉంటుంది. మిరియాము మనకి ఏం నేర్పిస్తుందనంటే, ఆత్మీయ గర్వము, ఆధ్యాత్మిక గర్వము మనకి ఉంటే మనం దేవుని వైపుకు చూడలేము అని నేర్పిస్తుంది. అహరోను మనకేం నేర్పిస్తున్నాడంటే, ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవారంగా మనం ఉండాలి అని కృప కొరకు వేడుకునేవాడిగా అహరోను మనకు కనపడతా ఉన్నాడు. మోషే మనకు ఎట్లా కనపడుతున్నాడంటే, ఎంత ఘోరమైన తప్పిదం మన పట్ల చేసినా క్షమించేటువంటి హృదయం కలిగిన వాడుగా మోషే మనకు కనపడుతున్నాడు. కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, ఇప్పుడు మోషే జీవితాన్ని, క్రీస్తు జీవితాన్ని పక్కన పెట్టి ఈ సాదృశ్యాలను కనుక మనం చూసినట్లయితే మనకు ఎలా కనపడుతుంది అని అంటే, మిరియాము అహరోనులు ఏమన్నారు? దేవుడు మోషేతోనే మాట్లాడతాడా? మోషేకి ఏమన్నా ట్రేడ్ మార్క్ ఇచ్చాడా దేవుడు? మోషేను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడా? మాతో మాట్లాడలేడా ఆయన? నేను తంబుర పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు నాతో మాట్లాడలేదా? మోషే మాట్లాడదామని అనుకున్నప్పుడల్లా ఫరో రాజుతో వెళ్ళి మాట్లాడిన వాడిని నేను కాదా అని అహరోను అనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అట్లాగే, ఆయన గురించి కూడా సంఘము అట్లాగే అనుకుంది. ఏమని అనుకున్నారు? వడ్రంగి వాని కుమారుడు కాదా? యోసేపు మరియమ్మల పిల్లోడు కాదా? ఇక్కడిక్కడే తిరిగినవాడు కాదా అని అనుకున్నారు. ఈయన వివాహం గురించి ఆలోచించినప్పుడు ఎందుకు కోపం వచ్చింది? అసలు కోపం దానికి కారణం ఏంటి? కూషీరాలని పెళ్లి చేసుకుంది అన్యులను తీసుకొని అక్రమ సంతానం మన మధ్యలో కలిగిస్తుంది అని. ఇందాక మీకు మరలా చెప్తున్నాను ఆ మాట. దేవుడు ఎన్నుకున్నది వారితో ఆయన కలిసినప్పుడు, వారిని ఆయన హక్కున చేర్చుకున్నప్పుడు వారికి కూడా రక్షణ దయచేయాలన్నది దేవుని ప్రణాళిక. ఉదాహరణ, యేసు జీవితంలో ఇది ఎట్లా కనపడుతుందనంటే, యేసు సమరయ స్త్రీతో మాట్లాడారు. యూదులు సమరయులతో మాట్లాడటానికి ఎటువంటి వీలు లేదు, ఆస్కారం లేదు. వీళ్ళందరూ ఆ ప్రయాణంలో వెళ్దామంటే చుట్టూ తిరిగి వెళ్దాం యేసయ్య, మనకెందుకు ఈ ప్రయాణం అని అన్నారు. వెళ్ళినవాడు ఆయన ఒక్కడే. గమనించారు ఇప్పుడు నేను చదివినప్పుడు? ఆయన ఒక్కడే వెళ్తాడు, ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె కూడా భయపడుతుంది. పురుషుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? నేను సమరయ స్త్రీని కదా అని. ఆయన యూదుల కొరకు మరణించాడు, అన్యుల కొరకు కూడా మరణించాడు. యేసు యొక్క ప్రణాళిక ఎలాగుందో మోషే ప్రణాళిక కూడా అదే రీతిగా ఉన్నది. అంత మాత్రమే కాదు, మిరియాము అహరోను మేము మాత్రమేనా, ఆయన మాత్రమేనా, మేము మాట్లాడకూడదా అని అన్నాడు. అంటే దేవుని అధికారము మా నుంచి కూడా రావచ్చు కదా అనేటువంటి మాట వీరు అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన అధికారము కలిగిన వాడిగా మాట్లాడినప్పుడు ఎంతమందికి కష్టం వచ్చింది? ఏంటినా అధికారం కలిగిన వాళ్ళగా మాట్లాడుతున్నాడు? పాపములు క్షమించేటువంటి అధికారం ఈయనకి ఎవడిచ్చాడు? పాపములు క్షమించగలిగిన అధికారం ఈయనకు ఉందని ఎట్లా మాట్లాడుతున్నాడు? మనుష్య కుమారుడు సబాతు దినమునకు లేదా విశ్రాంతి దినమునకు యజమాని, ప్రభు అనేటువంటి మాటలు ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడుతున్నప్పుడు అధికారం కలిగిన వాడుగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు రకరకాల మెస్సయాలను ఏర్పాటు చేసుకున్నారు, రకరకాల మెస్సయాల వైపు చూస్తున్నారు. కానీ నిజమైన మెస్సయ వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చూడలేకపోయారు. మోషే చూపించినటువంటి దీనత్వము యెహోవా దేవుడు ఏమంటున్నాడు? మీ భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కూడా చాలా నెమ్మది కలిగిన వాడు, సాత్వికము కలిగిన వాడు. అది ఎటువంటి మనుష్యునికి సాధ్యమైనది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట ఉన్నది చూడండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసినటువంటి తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను
తలంచుకొనుడి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఓర్చుకోలేదా? ఆయన ముఖం మీద గుద్దినప్పుడు, ఆయన ముఖం మీద ఉమ్మినప్పుడు, ఆయన పాపములక మన పాపాలక? నీ నా పాపములకు ఆయన వీపు దున్నబడినప్పుడు, నీ నా పాపములకు ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడినప్పుడు, తిరస్కరించబడినప్పుడు, వీధులలో నడిచినప్పుడు, అర్ధనగ్నముగా సిలువ వేయబడినప్పుడు, దొంగలు పొందుకోవాల్సిన మరణం ఆయన పొందుకున్నప్పుడు ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఎవరి వల్ల కలిగింది ఇది? ఆయన ఎంత సాత్వికునిగా ఉన్నాడంటే, యెషయా గ్రంథంలో రాయబడుతుంది కదా, సాత్వికము కలిగిన వాడిగా భారవాహకం ఎక్కి ఆయన బయలుదేరి వస్తున్నాడు. హీ సో మీక్. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అట్లా ఉండలేడు. అంత మాత్రమే కాదు, ఆయన మోషే గురించి మాట్లాడుతున్నాడు. మోషే సామాన్యమైన వాడు కాదు. నీకంటే కలల భావం చెప్తాను, నీకంటే కలలతో మాట్లాడతాను, కానీ మోషేతో ఎట్లా మాట్లాడుతున్నాను? మోషే అట్టివాడు కాదు, ముఖాముఖిగా మాట్లాడుతాను. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అందుచేతను పరలోకమందున ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించును. నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. యేసు ప్రభుల వారిని ఎంత ఉన్నతముగా ఆయన హెచ్చించాడంటే, అన్ని నామముల కన్నా పైనామం. మన పాటలు పాడుకుంటాం కదా చక్క, అన్ని నామముల కన్నా పైనామం అని. ప్రతి నాలుక ఆయనను స్తుతించేట్లు, ప్రతి మోకాలు ఆయన పేరు మీద వంగేంతగా ఆయనను హెచ్చించాడు. ఆయన సామాన్యుడు కాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవుల్లా కాదు. ఆయన మానవుడిగా జన్మించవచ్చును, ఆయన మానవుడిగా మరణించవచ్చును, కానీ హీఈస్ జస్ట్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. చూద్దాం. అట్లాగే మిరియాము తన యొక్క గర్వమును బట్టి ఆమె పొందుకున్నటువంటి ఇబ్బంది మనం చూసాం. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనంలో చూద్దాం. ఆ యూదులు తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చును. అంటే దీని అర్థం ఏమిటంటే, సినగోగులు ఆ రోజులో ఉన్నాయి, పరిసయ్యులు సద్దుకయ్యులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఎవరు హెచ్చించబడ్డారు? వాళ్ళు మాత్రమే హెచ్చించుకున్నారు. వారి కేకలే గెలిచను. యేసయ్య అందరినీ స్వస్థపరిచాడు. యేసయ్య చనిపోయిన వారిని తిరిగి లేపాడు. కుంటివారిని, మూగువారిని, చెవిటివారిని, గుడ్డివారిని, వీరందరినీ రక్షించిన వాడు ఆయనే. ఏమన్నారు? చప్పట్లు కొట్టారా? సిలువ వేయుడి, సిలువ వేయుడి అని వారి వైపు అరవటం మనం చూడవచ్చు. కాబట్టి ప్రియ సంగమా, ఈ సాయంత్రం మోషే దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క షాడోని మనకి పాత నిబంధన గ్రంథంలో మనకు చూపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం అర్థం చేసుకోవాలి, ఆత్మీయ గర్వం ఎక్కడైనా ఉన్నా, ఆత్మీయ భంగపాటు ఎక్కడైనా ఉన్నా మనల్ని మనం సరిచేసుకోవాలి. దైవజనులకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని తీర్పుకు వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎక్కడా మనం మాట్లాడకూడదు. నేను దైవజనుడిని మాట చెప్పట్లా, ఈరోజు వాక్య సందర్భంగా చెప్తున్నాను. అంత మాత్రమే కాదు, మోషే క్షమించాడు. మోషే క్షమించాడు. మోషేకి వ్యతిరేకంగా తప్పు చేసిన ఎక్కడ మోషే మాట్లాడలా. అయ్యా వీళ్ళ సంగతి ఏంటో చూడని అనలేదు. క్షమించేటువంటి హృదయము దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు క్షమించాడు. ఎప్పుడు క్షమించాడు? మోషే విజ్ఞాపన చేస్తే క్షమించాడు. నువ్వెవరినైనా క్షమించాలేమో ఈ సాయంత్రం, నువ్వు ఎవరికెవరికైనా ప్రార్థన చేయాలేమో, నువ్వు ఎవరినైనా క్షమాపణ అడగాలేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి కాలంలో మనం చేయవలసినవి నేర్చుకుని మనల్ని మనం మార్చుకుందాం. ప్రార్థన. దయగల దేవ, కృపల తండ్రి, ఈ సాయంత్రం నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రములు. ఈ సాయంత్రం వేళ ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని స్థిరపరిచి, నీ వాక్యములో మమ్మల్ని ప్రతిష్ఠించి, నాయన మోషే ఏ రీతిగా అయితే మిరియామును క్షమించగలిగాడో క్షమించేటువంటి మనస్సు మాకు దయచేయండి. ఎక్కడైనా ఆత్మీయ గర్వము, ఎక్కడైనా ప్రభువా ఢమ్మము, తండ్రి మేము గొప్పవారం అనే అహంకార స్వభావం మాలో ఉంటే అది తీసివేయండి. ఎందుకంటే దానికి మించినటువంటి పాపము లేదు నాయనా. అది
కుష్టు కంటే భయంకరమైనటువంటి పాపము. ఆ కుష్టును, ఆ ఆత్మీయ కుష్టును మా హృదయంలో నుంచి తీసివేయండి, మా సంఘంలో నుంచి తీసివేయండి, మా కుటుంబాల్లో నుంచి తీసివేయండి తండ్రి. నిశ్చితానుసారమైన వ్యక్తులుగా, నిశ్చితము నెరవేర్చు వారిగా మమ్మల్ని బలపరచండి. ఈ రాత్రి వేళ తండ్రి, మా సంఘమంతయు కూడా, మేమంతయు కూడా క్రైస్తవులుగా అహరోను వలె విజ్ఞాపన చేయగలిగిన వారముగా, అహరోను వలె వేడుకొనగలిగిన వారముగా. అహరోను ఏ రీతిగా అయితే వేడుకున్నాడో మోసేని, మేము కూడా ఎవరి కొరకైనా వేడుకొనాల్సిన అవసరం మాకు వస్తే, మాకెందుకులే, మాకు ఇది అవసరం లేదులే, ఇది మాది కాదులే, మాకేం అవసరం, మా పని కాదని మేము అనకుండా తండ్రి, వేడుకోగలిగినటువంటి మనస్సును, శక్తిని, నడిపింపును మాకు అనుగ్రహించండి. రాత్రి వేళ మమ్మల్ని మేము మీ చేతికి అప్పచెప్తున్నాం. సంఘమును దీవించండి, వచ్చిన వారందరినీ దీవించండి. ఈ వాక్యం మా హృదయంలో ప్రతిష్ఠించండి. నీ మాట చేత మమ్మల్ని బలపరిచి, నీ మాటలో మమ్మల్ని స్థిరపరిచి, నీ వారిగా, నీ ప్రియబిడ్డలుగా ప్రభువా మేము ముందుకు కొనసాగేటువంటి భాగ్యము మా అందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంతో అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చినగాక, మా అందున ఆహారం మాకు దయచేయము, మళ్ళీ ప్రార్థన చేస్తాను. క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనలో దృష్టించి తప్పించు. అందుకు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు సదాకాలము మనందరికీ నీ తోడైండును గాక. జనకసుత శుద్ధాత్మా ఘనదేవా స్తుతింతుం, అనిశము జీవించిరా జము చేయుము. ఆమెన్. ఈసా